everyone, I'm Suvarna and welcome to my channel. యూజువల్లీ మనం మార్కెట్ నుంచి బటర్ తెచ్చినప్పుడు ఒక్కోసారి మనం దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోతూ ఉంటాము. అండ్ ఇంకోసారి ఏమో ఎక్స్‌పైరీ డేట్ దగ్గరికి వచ్చేసిందని డిస్కార్డ్ చేసేస్తాం. సో, ఇలా డిస్కార్డ్ చేసే ముందు ఒకవేళ దానిపైన ఎలాంటి మోల్డ్స్ గానీ, ఫంగస్ గానీ లేకపోతే దాన్ని మీరు ఒక థిక్ బౌల్ తీసుకొని అందులో యూజువల్‌గా మనం ఎలా అయితే ఘీ మీగడ నుంచి చేస్తామో సేమ్ ప్రాసెస్‌లో ఈ బటర్ నుంచి కూడా మనం ఘీ చేసుకోవచ్చు. ఈ బటర్ రెసిడ్యూ చాలా ఫైన్‌గా ఉంటదనమాట. అందుకని దీన్ని ఫిల్టర్ చేసి పక్కన వదిలేస్తే బాటమ్‌లో మాక్సిమం దీని రెసిడ్యూ సెటిల్ అయిపోద్ది. దీని రెసిడ్యూ ఇంత ఫైన్‌గా ఉంటదనమాట చూస్తున్నట్టు. ఇంకా ఇది నెక్స్ట్ డే కూల్ అయ్యి దగ్గర పడ్డాక దీని అరోమా, టెక్స్చర్ అంతా మనం రెగ్యులర్‌గా చేసుకున్న ఘీలానే ఉంటుంది. సాల్టెడ్ బటర్ నుంచి వచ్చిన ఘీ అయితే స్వీట్స్‌కి యూజ్ చేయకపోవడం బెటర్. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ మిగిలిపోయిందంటే ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ దాన్ని మీరు మళ్ళీ 1 వీక్‌లో కన్జ్యూమ్ చేసేస్తామని చెప్పి అలానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మాత్రం అది ఫ్రెష్‌గా ఉండదు. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ కోకోనట్‌ని మంచిగా వాష్ చేసుకొని ఇలా బిగ్ చంక్స్‌లో వీలైతే ఉంచుకొని ఆ బౌల్‌లో ఫుల్‌గా ములిగేంత వరకు వాటర్ వేసి నింపేయాలి. ఇలా వేసుకున్నాక దీనిపైన లిడ్ పెట్టి దీన్ని ఫ్రిడ్జ్‌లో మీరు ఫ్రెష్‌గా 5-7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ దీని వాటర్ మాత్రం ఎవ్రీడే వన్స్ చేంజ్ చేసుకోవాలి. సో, ఇది నెక్స్ట్ డే ప్రీవియస్ వాటర్‌ని ఉంపేసి మళ్ళీ నేను ఫ్రెష్ వాటర్‌తో స్టోర్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకొంచెం కోకోనట్ ఉండిపోతే దాన్ని ఇలా చాప్ చేసుకొని కోర్స్‌గా గ్రేటెడ్ టెక్స్చర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సిలికాన్ మోల్డ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో ఏమైనా వేసి లిఫ్ట్ చేశాక బెండ్ అయిపోవు. అండ్ ఏమైనా వీటిలో ఫ్రీజ్ చేశాక తీయాలంటే కింద నుంచి జస్ట్ పుష్ చేస్తే సరిపోతుంది. వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. సో, హాఫ్ ఆఫ్ ద ఫ్రెష్లీ గ్రౌండ్ కోకోనట్ని ఇలా మౌల్డ్స్లో వేసుకొని ఫ్రీజ్ చేసుకుంటా. సో దట్ ఇది కొన్ని మంత్స్ వరకు ఫ్రెష్గాను ఉంటుంది. అండ్ చట్నీ, సాంబార్ ఇలా కొన్ని రెసిపీస్కి ఇన్స్టెంట్గా తీసి యూస్ కూడా చేసుకోవచ్చు. ఇది సెట్ ఆఫ్ 2లో వస్తాయి అండ్ దట్ టూ విత్ లిడ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ కోకోనట్ నుంచి కోకోనట్ మిల్క్ తీసి దాన్ని కూడా ఫ్రీజ్ చేసుకుంటే కొన్ని మంత్స్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. దీనిలో గ్రాడ్యువల్గా లూక్వామ్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మిల్క్ని మాత్రం మస్లిన్ క్లాత్ ఆర్ నట్ మిల్క్ బ్యాగ్ నుంచే ఫిల్టర్ చేయాలి. సో దట్ మిల్క్ తప్ప ఇంకేమీ ఎక్స్ట్రా రెసిడ్యూ రాకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ థిక్గా ఉంటుంది కాబట్టి స్మాల్ క్యూబ్స్లో వేసుకుంటా. అండ్ సెకండ్ ఎక్స్ట్రాక్ట్ డైల్యూటెడ్గా ఉంటుంది కాబట్టి బిగ్ మోల్డ్స్లో వేసుకుంటా. అండ్ వీటిని ఫ్రీజర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. గాడ్ ఐడల్స్ పైన ఫ్లాస్ పెట్టాక మోస్ట్లీ ఎక్కువసేపు ఉండకుండా పడిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఒక హ్యాక్ ఉంది. అదేంటంటే ఐడల్స్ని వెనక్కి తిప్పి ఒక పేపర్ని వాటి సైజ్కి అకార్డింగ్గా ఇలా కట్ చేసుకోవాలి. సింప్లీ రోల్ చేసేసి సెలో టేప్తో ఇలా మంచిగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసే ముందు ఐడల్స్ డస్ట్ అండ్ ఆయిల్ ఫ్రీగా ఉంచుకుంటే బాగా స్టిక్ అవుతుంది. అండ్ కావస్తే రోల్ లాస్ట్లో ఇలా టేప్తో సెక్యూర్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఈజీ హ్యాండ్లింగ్. ఇలాంటి ఫ్లాట్ ఫ్రేమ్స్ పైన కూడా ఇలానే స్టిక్ చేసుకోవాలి. ఇలా మీ అన్ని ఐడల్స్ అండ్ ఫ్రేమ్స్కి సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ స్టెమ్స్ ఉన్న ఫ్లాస్నైనా తీసుకొని వెనక ఉన్న రోల్ సైజ్కి కట్ చేసుకొని అందులో పెట్టేయడమే. ఇలా ఫ్లవర్స్ అస్సలు పడిపోవు అండ్ ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ వెనక ఇలాంటి ఒక సెటప్ ఉందని ఎవ్వరికీ అర్థం కాదు. అండ్ స్టెమ్స్ లేని ఫ్లాస్ పెట్టాలంటే వెనక రోల్ హైట్ ఐడల్ ఆర్ ఫ్రేమ్ టాప్ లెవెల్ వరకు ఉండాలి. అండ్ టేప్తో మంచిగా స్టిక్ చేశాక ఒక డబుల్ టేప్ని ఇలా స్మాల్ సైజ్కి కట్ చేసి ఐడల్ అండ్ రోల్ని కలిపి పైన స్టిక్ చేయాలి. అండ్ ఫ్లవర్ని దానిపైన పెట్టాలి. అప్పుడు అది పడిపోకుండా చక్కగా ఉంటుంది. ఈ హ్యాక్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఫ్లాట్ కడాయి కన్నా డీప్ కడాయి అయితే డైటింగ్ ఆర్ లెస్ ఆయిల్ కుకింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్టీల్ యుటెన్సిల్ని నాన్ స్టిక్ చేయాలంటే దాన్ని కొంచెం హీట్ చేయాలి. అండ్ దెన్ వాటర్ స్ప్రింకిల్ చేశాక ఇలా పర్ల్స్ లాగా డాన్స్ చేస్తే ఇంకా అది నాన్ స్టిక్కీ టెంపరేచర్కి రీచ్ అయినట్టే. కుకింగ్కి ముందు కడాయిని నేను ఆల్రెడీ ప్రెప్ చేయడం వల్ల ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చేసినా కూడా ఎక్కడ కర్రీ స్టిక్ అవ్వదు. అండ్ డెప్త్ ఉండడం వల్ల మనం వేసిన ఆయిల్ కొంచెం అయినా అనియన్స్ మునిగినట్టుండి త్వరగా సాటే కూడా అయిపోతాయి. కొన్నిసార్లు న్యూ ఐటమ్స్ తీసుకున్నాక దానిపైన ఉన్న స్టిక్కర్స్ నీట్గా ఈజీగా అస్సలు రావన్నమాట. సో, అవి నీట్గా రావాలంటే ఫస్ట్ దాని లిడ్స్ తీసేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని స్టిక్కర్ ఎటువైపు అయితే ఉందో దాన్ని ఫ్లేమ్ పైన ఇలాగా తిప్పుతూ వేడి చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ యుటెన్సిల్ చాలా చిన్నదైతే ఇలా ఒక పక్కన ఏమైనా పట్టుకొని చేయడం బెటర్. లేకపోతే అది వేడెక్కిపోయి మీ ఫింగర్స్ కూడా కాలిపోతాయి. అండ్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా వస్తుందా లేదా అని. వచ్చేస్తూ ఉన్నట్టయితే ఫ్లేమ్ ఆఫ్ చేసి స్టిక్కర్ని తీసేయొచ్చు. తీసేసినాక కూడా ఇంకేమైనా గమ్ రెసిడ్యూ ఉండిపోతే అప్పుడు దానిపైన కోకోనట్ ఆయిల్ లేకపోతే హ్యాండ్ శానిటైజర్ని కొంచెం పెట్టి కాటన్‌తో రబ్ చేస్తే క్లీన్‌గా అది కూడా వచ్చేస్తది. ఈ వీడియోలో మీకేం నచ్చిందో నాకు కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఎండ్ వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.